మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఇచ్చింది. అది జాతీయ మీడియాలో కూడా, రాష్ట్ర స్థాయి మీడియా నుంచి నేషనల్ లెవెల్లో కూడా చాలా సీరియస్ గా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఆయన ఒక సూపర్ స్టార్ కృష్ణ కొడుకు అయినా ఎప్పటి నుంచో ఆడ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న వ్యక్తి, ఎంతో మంది సక్సెస్ రేట్ తోని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి, కూడా అటు మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా కూడా పేరు తెచ్చుకున్న వ్యక్తి. అలాంటి మహేష్ బాబు అంటేనే చాలా మంది ఫ్యాన్స్ ఉంది, ఫ్యాన్ బేస్ ఉంది ఆయనకు సపరేట్ గా, ఇండివిజువల్ ఫ్యాన్ బేస్, మహిళా అభిమానులు కూడా ఎక్కువ మంది ఉంటారు ఆయనకి. అలాంటి మహేష్ బాబు ఈ రోజున ఏకంగా ఈడీ ఆయన విచారణకు పిలిచే దిశగా నోటీసులు ఇచ్చింది. ఏ విషయంలో నోటీస్ ఇచ్చింది అంటే మనకు తెలిసిందే. సో సాయి సూర్య డెవలపర్స్ విషయంలో, అదేవిధంగా సొరానా గ్రూప్ విషయంలో ఆయన చేసిన ఎండార్స్మెంట్కి సంబంధించి, ఆయనకి దక్కిన ముడుపుల గురించి, ఆ ఎండార్స్మెంట్స్ చేసినందుకు వాటికి సంబంధించి వివరాల కోసం ఈడీ ఆయన్ని పిలవడం జరిగింది. ఇక్కడే చాలా సీరియస్గా జరుగుతున్న చర్చ ఏంటంటే, ఇప్పుడు ఆయన మహేష్ బాబు కనుక ఈడీ విచారణకు హాజరైతే ఆయన గట్టిగా సమాధానాలు ఈడీకి ఇవ్వకపోతే ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందా అని కూడా చాలా కీన్గా అబ్జర్వేషన్ జరుగుతుంది దీనికి సంబంధించి.